మల్లాది వెంకట గోపాలకృష్ణ గారు అందించిన నవజీవన యోగం. చిత్తవృత్తి నిరోధకం యోగమని పతంజలి యోగశాస్త్రం చెబుతోంది. ఆలోచనలు దుఃఖానికి మూలం. ఈ ఆలోచనల వల్లే మనసుకు, శరీరానికి దుఃఖం కలుగుతుంది. మరి ఆలోచన లేకుండా మనిషి ఎలా మనుగడ సాగించగలుగుతాడు అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇక్కడే వివేచన అక్కరకొస్తుంది. ప్రతికూలమైన ఆలోచనల వల్ల మనసుకు, శరీరానికి దుఃఖం కలుగుతుంది. కనుక మనిషి ఎప్పుడూ సానుకూలంగానే ఆలోచించాలి. అంటే మేలు కోరే తలపులనే మనసులో కలిగి ఉండాలి. మనసులో ప్రతికూలమైన ఆలోచనలుంటే వాటి ప్రభావం శరీర ఆరోగ్యం పైన పడుతుంది. మనసును ప్రక్షాళన చేసుకోనంత వరకు అనారోగ్యం మనిషిని వెంటాడుతూనే ఉంటుంది. మనిషి ఎప్పుడైతే మనసులో నుంచి ప్రతికూలమైన ఆలోచనలను తీసి పారేస్తాడో అప్పుడే అతనికి ఆరోగ్యం కుదుట పడుతుంది. అంతవరకు ఎన్ని మందులు వేసుకున్నా ఫలితం ఉండదు. అందుకే పెద్దలు మనోవ్యాధికి మందు లేదు అని ఏనాడో చెప్పారు. లోకంలో మంచికి చెడుకి మధ్య నిరంతరాయంగా పోరు సాగుతూనే ఉంటుంది. ఆ రెండింటిలో దేని పక్షాన నిలవాలో ఆలోచించుకోవాల్సింది ఎవరికి వారే. సత్యమార్గంలో పయనించే వాళ్లకు కష్టనష్టాలు తప్పనిసరిగా ఉంటాయి. వాటిని భరించి, సహించి సన్మార్గంలోనే ముందుకు సాగడానికి ఓపిక చాలా అవసరం. ఆ ఓపికకు, మనోనిబ్బరానికి మూలం మళ్ళీ మంచి ఆలోచనలే. అసత్య మార్గంలో పయనించే వాళ్ళు సత్యమార్గాన్ని అనుసరించే వాళ్లకు ద్రోహం చేయాలని ఎప్పుడూ చూస్తూనే ఉంటారు. ఫలానా వాళ్ళు ద్రోహం చేశారు, అన్యాయం చేశారు అని మనసులో పదే పదే తలుచుకొని బాధపడుతూ కూర్చుంటే దుఃఖం, బాధ అంతకంతకు పెరుగుతాయే తప్ప తరగవు. ఆ దుఃఖం, బాధ పెరుగుతున్న కొద్దీ మనసులో ప్రతికూలమైన ఆలోచనలు కూడా పెరుగుతూనే ఉంటాయి. పచ్చటి చెట్టును చెదలు కొరుక్కు తిన్నట్టుగా అవి ఏ మనిషినైనా సరే లోపల నుంచి నలిపివేస్తాయి. దానివల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటూ పోతుంది. ఇతరులు చేస్తున్న కీడు కన్నా ఎవరికి వాళ్ళుగా ప్రతికూలమైన ఆలోచనల వల్ల చేసుకుంటున్న కీడు ఎక్కువన్న సత్యాన్ని గుర్తించడం చాలా అవసరం. ఒక్కసారి ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తే మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. ప్రతికూలమైన ఆలోచనలు మనసులోకి రావు. మనసు నిర్మలంగా ఉన్నప్పుడు, ప్రతికూలమైన ఆలోచనలు లేనప్పుడు జ్ఞాన సముపార్జన, అభివృద్ధి, సత్కార్యాలు, సత్సంబంధాల గురించి ఆలోచనలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక అంతా మంచే జరుగుతుంది. ఆ దిశగా ఆలోచన మొదలైనదే తడవుగా బుద్ధి, చైతన్యం ఆ కలల్ని సాకారం చేసుకోవడానికి పరిశ్రమించడం ప్రారంభిస్తాయి. కొంతకాలం తర్వాత సత్ఫలితాలు రావడం ఆరంభమవుతుంది. ఇదే నవజీవన మార్గానికి అవసరమైన సిసలైన యోగం. చిత్తవృత్తి నిరోధక యోగా అన్న సూత్రానికి నిజమైన అర్థం. చిత్తవృత్తిని నిరోధించడం అంటే అసలు ఆలోచనలే చెయ్యవద్దని అర్థం కాదు. ప్రతికూలమైన ఆలోచనలు చెయ్యవద్దని, అనుకూలమైన ఆలోచనలు చెయ్యమని అర్థం. వాటిని సాకారం చేసుకోవడానికి కావలసిన బుద్ధిని ప్రేరేపించమని అర్థం. ఎవరికి వారుగా సంతోషంగా ఉంటూ చుట్టూ ఉన్న 10 మందిని సంతోషంగా ఉంచే ఆలోచనలు చేయమని అర్థం. మనిషి జీవితానికి ఇదే నిజమైన పరమార్థం. ఇదే సిసలైన నవజీవన యోగం.